పెట్టే కంటెంట్కి 170 సబ్స్క్రైబర్సే చాలా ఎక్కువ, వ్యూవర్సే నా మోటివేషన్. హే గైస్, వెల్కమ్ టు ది వీడియో. ఈరోజు మా మమ్మీ మార్నింగ్ నుంచి నన్ను పాలన్నం చేయమని అడుగుతుంది. సో నేను చేయనని చెప్తున్నాను. నా ప్రేమ ఎలా ఉంటుందంటే వాళ్ళ ముందు నటిస్తాను ప్రేమ లేనట్టు, బట్ ఆ తర్వాత చూపిస్తాను అనమాట. ఎవరో రిలేటివ్స్ వచ్చారని మా మమ్మీ హాల్లో కూర్చొని మాట్లాడుతుంది. సో నేను ఈ లోపు కిచెన్లో చేసేస్తున్నాను. అండ్ నాకు హెల్పర్ అయితే మా పెద్దోడు అనమాట. మేమిద్దరం కలిపి చేస్తున్నాము. వీడియో కూడా వాడే తీస్తున్నాడు. అంత ఓపికగా పట్టుకుని తీస్తున్నాడు. నా దగ్గర స్టాండ్స్ అవి ఏమీ తీసుకోలేదు. అంటే వీడియోస్ అన్నీ కొంచెం మంచిగా వెళ్ళిన తర్వాత నేను ఆ స్టాండ్ అవన్నీ లైటింగ్ అవన్నీ కొనుక్కుందామని అనుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ వీడియోస్ కంటే ఈ మధ్యన పెట్టే వీడియోస్కి మంచి రీచ్ అవుతుంది. మంచి రీచ్ అంటే లిమిటెడ్గానే 1.5K 1.7K 2K అలా వ్యూవర్స్ వస్తున్నారు. బట్ సబ్స్క్రైబర్స్ అయితే లేదు. బట్ డెఫినెట్లీ నేను చెప్తాను, నేను పెట్టే కంటెంట్కి 170 సబ్స్క్రైబర్సే చాలా ఎక్కువ. బట్ ఇప్పటి నుంచి అయితే నేను మంచిగా పెడతాను. బికాజ్ వ్యూవర్స్ పెరుగుతున్న కొద్దీ నాలో ఒక మోటివేషన్ అనేది వచ్చిందనమాట. నిజంగా ఆ వ్యూవర్సే నా మోటివేషన్. వ్యూవర్స్ పెరిగినప్పటి నుంచి నేను డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అదే నా మోటివేషన్. ఆ వ్యూవర్స్ కూడా నా సబ్స్క్రైబర్స్ అవుతారని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజుకింతే, బాయ్.